అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సలాం సైనిక. ఈరోజు ఈ వీడియోలో ముఖ్యమైన 4-5 పాయింట్లు ఉన్నాయండి. ముఖ్యంగా సర్వింగ్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్స్కి ఇద్దరికి సంబంధించి కూడా ఇందులో దయచేసి ఆఖరి వరకు వినండి. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మన తోటి ఎక్స్ సర్వీస్ మెన్స్కి సోల్జర్స్కి అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఇక వీడియోలోకి వెళ్దాం. సైనిక్ బోర్డు నుండి ఎక్స్ సర్వీస్ మెన్ చిల్డ్రన్ కొరకు చాలా రకాలుగా మనకు సపోర్ట్ అనేది అందుతుంది. అందులో చాలా ముఖ్యమైనది సిఏ పిఎంఎస్ఎస్ రెన్యువల్. అయితే ప్రస్తుతం సిఏ పిఎంఎస్ఎస్ రెన్యువల్ రెండు కూడా అప్లై చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే, ఎవరైతే సీఏ అప్లై చేస్తున్నారో వారు కొంతమందికి ఏమవుతుందంటే డిస్ట్రిక్ట్ బోర్డు కొంత దూరం ఉండొచ్చు. అలాంటి వాళ్ళు ఒక 5 to 7 days కొంచెం వెయిట్ చేయండి అప్లై చేసిన తర్వాత, ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత. ఎందువల్లంటే నేను కొన్ని డిస్ట్రిక్ట్స్ని గమనించాను. ఆ డాక్యుమెంట్స్ అక్కడ ఫిజికల్గా సబ్మిట్ చేసే ముందే ఆన్లైన్లో వాళ్ళు రికమెండ్ చేయడం జరుగుతుంది చాలా చోట్ల. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆ మాజీ సైనికుడి స్ట్రగుల్ అనేది ఏదైతే జర్నీ స్ట్రగుల్ కానీ, అలాగే ఆ ఫిజికల్గా డాక్యుమెంట్ తీసుకొని అక్కడికి వెళ్ళి సబ్మిట్ చేయడము, ఆ ఒక్క పని కోసమే తను మొత్తం కూడా ఆ జర్నీ అనేది చేయవలసి వస్తుంది. ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా ఈ చిన్న సలహా నేను ఇస్తున్నానండి. దయచేసి మీరు ఒక 5 to 7 days వెయిట్ చేయండి. ఆన్లైన్లో రికమెండ్ చేశారా లేదా అన్న విషయం మీకు క్లారిటీ వస్తుంది. రికమెండ్ చేయలేదు, అలాగే వెయిటింగ్లో పెట్టారు అన్నట్లయితే అప్పుడు ఫిజికల్ డాక్యుమెంట్స్ ఏవైతే మన డిశ్చార్జ్ బుక్, పీపీఓ, ఐ కార్డ్, ఆధార్ కార్డ్, అలాగే దాంతోపాటు మన స్కూల్ బిల్స్, అలాగే ఇక మొత్తం అప్లికేషన్ ఏదైతే ఉంటుందో అప్లికేషన్ సైన్ చేయించి మరీ చేసి అక్కడ మన డిస్ట్రిక్ట్ బోర్డులో సబ్మిట్ చేయవలసి వస్తుంది. ఇది చాలా ముఖ్యమనిపించింది. ఎందువల్లంటే నేను కొంతమందికి అప్లై చేసిన తర్వాత వాళ్ళు సబ్మిట్ చేయకముందే అక్కడి నుంచి వారికి కొన్ని అబ్జర్వేషన్ రావడం జరిగింది, కొంతమంది రికమెండ్ కూడా అయిపోవడం జరిగింది. సో కొంత శ్రమ తగ్గుతుందనేసి కొంత ఈ సజెషన్ అనేది నేను ఇవ్వడం జరుగుతుందండి. ఇక రెండో పాయింట్కి వస్తే, ఈవెన్ ఇది పిఎంఎస్ఎస్ రెన్యువల్ విషయానికి వస్తే, పిఎంఎస్ఎస్ రెన్యువల్కి తప్పనిసరి అండి అది. ఎందువల్ల అంటే వాళ్ళు ఈ సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్ అనేవి వెరిఫై చేయడం జరుగుతుంది కనుక దానికి మాత్రం మనం వెళ్ళవలసి ఉంటుంది. ఇక రెండో పాయింట్కి వద్దాము. ఇది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్కు సంబంధించింది. సర్వింగ్లో ఉన్న సోల్జర్ కూడా కలిపి నేను ఇప్పుడు చెప్తున్నాను. ముందు సర్వింగ్లో ఉన్న సోల్జర్ విషయానికి వస్తే, ఈ సంవత్సరం అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మనం ఫైల్ చేస్తున్నామో ఫైనాన్షియల్ ఇయర్ 2025 and 26లో గాను మనకి ఇప్పటి నుండి 12 lakhs అబౌవ్ ఇన్కమ్ ఉంటేనే మనకి ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్ అవ్వడం జరుగుతుంది. అంతకు బిలో ఉండిందంటే మనకి ఇన్కమ్ ట్యాక్స్ కట్ అవ్వదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. అయినా కూడా సర్వింగ్ సోల్జర్స్ తప్పకుండా మన ఫామ్ 16+26 ఫామ్ని ఫైల్ చేసే సమయంలో టాలీ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ విషయాన్ని దయచేసి దృష్టిలో పెట్టుకోండి సర్వింగ్ సోల్జర్స్. అలాగే ఇక ఎక్స్ సర్వీస్ మెన్స్ విషయానికి వస్తే, చాలామంది రిటైర్ అయిన తర్వాత స్టేట్ గవర్నమెంట్లో కూడా కొంతమంది జాబ్ చేస్తుండొచ్చు, సెంట్రల్ గవర్నమెంట్, రైల్వేస్, బ్యాంక్స్ ఇలా జాబ్ చేస్తుండొచ్చు. వాళ్ళందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, మనకి పెన్షన్ మాత్రమే కొన్నిసార్లు 26 ఫామ్లో షో చేస్తుంటుంది, అదే ఫైల్ చేయడం జరుగుతుంటుంది. కానీ ఫామ్ 16 కూడా మనం చెక్ చేసుకోవాలి, రెండు టాలీ చేసుకోవాలి. మొత్తం ఇన్కమ్ మనకు 12 lakh బిలో అయిందంటే మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. 12 lakh అబౌవ్ ఉందంటే మనం ఎంత ట్యాక్స్ పే చేయాలనేది ఒకసారి చెక్ చేసుకొని, అలాగే పే చేసామా లేదా అనేది ప్రాపర్గా టాలీ చేసుకోవడం మంచిది. ఇక రెండో విషయం, ఎవరికైతే జాబ్ లేదో, మాకు అసలు ఏ పెన్షన్ కూడా చాలా తక్కువ వస్తుంది కదా, ఫైల్ చేయాల్సిన అవసరం ఏంది అని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దండి దయచేసి. ఎందువల్ల అంటే ఇక్కడ ఏమవుతుందంటే, మనం మంత్లీ ఇంతకుముందు శాలరీ ఎలా తీసుకుంటున్నామో అలాగే పెన్షన్ కూడా మనం కంటిన్యూగా తీసుకుంటున్నాము. కొన్ని సందర్భాల్లో కొంతమందికి ఈ ఫైలింగ్ విషయంలో కూడా నోటీసులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి కనుక ఎక్కడ నెగ్లెక్ట్ చేయొద్దండి. రెండో విషయానికి వస్తే, మనకి ఏదైనా ఎమర్జెన్సీ లోన్ అవసరమైంది, పర్సనల్ లోన్ కానీ, బిజినెస్ లోన్ కానీ, లేదంటే హోమ్ లోన్ కానీ, ఇలాంటి విషయాల్లో తప్పనిసరిగా ప్రతి బ్యాంకు కూడా లాస్ట్ 3 years ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ అనేది తప్పకుండా అడగడం జరుగుతుంది. ఇలాంటి సందర్భాల్లో మనం లాస్ట్ 2 years 3 yearsది మనం ఫైలింగ్ చేసినప్పుడే కదా రిటర్న్స్ కాపీ అనేది మనం బయటకు తీయగలం. సో అది వచ్చినా రాకున్నా ఈ ఫైలింగ్ అనేది కంపల్సరీగా కంటిన్యూ చేయండి. ఎటువంటి ఇబ్బంది అనేది ఫ్యూచర్లో ఉండదు. ఇక నెక్స్ట్, ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే లేటెస్ట్ రిటైర్డ్ అయ్యారో వారి విషయంలో ఈ విషయం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందువల్ల అంటే, ఇప్పుడు మా యూనిట్ వాళ్ళని నేను గమనించాను, 19లో, 18లో, 21లో రిటైర్ అయిన వాళ్ళకి ఇప్పుడు నోటీసులు రావడం జరుగుతుంది. వాళ్ళు యాక్చువల్గా ఆ ఇయర్లో ఏ ఇయర్లో అయితే వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్ అయిందో ఆ ఇయర్లో వాళ్ళు ఫైలింగ్ కూడా చేశారు. కానీ అక్కడ జరిగిన ప్రాబ్లం ఏంటంటే, ఫైలింగ్ చేసిన ఇయర్లో కాకుండా ఆ నెక్స్ట్ ఇయర్లో వారి పెన్షన్ అమౌంట్, బల్క్ అమౌంట్ ఏదైతే ఉంటుందో, కమ్యూటేషన్ కానీ, తర్వాత ఈ ఏపీ ఫండ్ కానీ, తర్వాత ఇలా ఏజీఏ అమౌంట్ కానీ, ఇలా అమౌంట్లు బల్క్ అమౌంట్ రావడం జరిగింది. కానీ వీటిని మాత్రము అక్కడ 26 ఫామ్లో అప్డేట్ అవ్వడం జరిగింది. కానీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడం మాత్రం వీళ్ళు మర్చిపోయారు. ఇప్పుడు ఆ నోటీసులు అనేది రావడం జరుగుతుంది. అది పెద్ద తలనొప్పిగా మారింది. ఎంత తలనొప్పిగా మారిందంటే, కంటిన్యూగా నోటీసులు రావడం జరుగుతుంది. మనం ఏదేమైనా కానీ వాటిని మనం వదిలించుకోవాలి అంటే మనం టయానికి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేవి ఫైల్ చేయాలి. లేదంటే మనం సీఏ, చార్టర్డ్ అకౌంటెంట్ గారిని కలిసి వాళ్ళకి మన ప్రాబ్లం చెప్పుకొని ఇక వేలల్లో అమౌంట్ అనేది వాళ్ళకి పే చేసి ఇదంతా క్లియర్ చేసుకోవాల్సినంత తలనొప్పి మనకి రావడం జరుగుతుంది. సో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ గురించి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక ఎవరైనా జీరో ఫైలింగ్ కానీ, ఎవరైనా కొంత అమౌంట్ కట్ అయినా కూడా ఈ కింద స్క్రోల్ అవుతున్న ఈ నెంబర్కి మీరు కాల్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేవి ఫైల్ చేయించుకోవచ్చు. ఇక నెక్స్ట్, చాలామంది చాలా అవైటింగ్
పరిస్థితి ఏదైనా ఉంది అంటే ఇప్పుడు అది ఎయిత్ పే కమిషన్. ఎయిత్ పే కమిషన్ గురించి ఒక శుభవార్త నేను చెప్పాలనిపించింది నాకు. ఇక్కడ సైడ్ ఒక టేబుల్ మీకు షో చేస్తున్నాను. ఇది మీరు చూడండి. ఇందులో ఫస్ట్ పే కమిషన్ నుండి కూడా మొన్నటి జరిగిన సెవెంత్ పే కమిషన్ వరకు అన్ని డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో మనకు కొంచెం సంతోషకరమైన విషయం ఏంటంటే ఫస్ట్, సెకండ్ పే కమిషన్ వదిలేసి మిగతా పే కమిషన్లన్నీ మీరు గమనించినట్టయితే కనీసం మూడింతలు ఆ శాలరీ అనేది పెరగటం జరిగిందనమాట. ఒకసారి మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఈసారి కూడా ఎంత మోడీ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ ఇవ్వదనుకుని మనం టెన్షన్ అయినా కూడా కనీసం డబల్ అయినా కానీ ఈ శాలరీ అయ్యే అవకాశం ఉంది. ఈ హోప్ అయితే అందరం మనం పెట్టుకోవచ్చండి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇక లాస్ట్ పాయింట్, చాలామంది ఎవరైతే 15 ఇయర్స్ అబోవ్ అయిపోయిందో రిటైర్ అయ్యి అలాంటి ఎక్స్ సర్వీస్ మెన్స్కి ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంపార్టెంట్. కొంతమంది ఆ టైంలో కమ్యూటేషన్ తీసుకుని 15 ఇయర్స్ అయిన తర్వాత కూడా ఇంకా వాళ్ళ మంత్లీ పెన్షన్ నుండి ఆ కమ్యూటేషన్ అమౌంట్ కట్ అవుతుందేమో ఒకసారి గమనించుకోండి అందరూ. స్పర్శ్లో మైగ్రేట్ అయిన వాళ్ళు కానీ కాని వాళ్ళు కానీ అందరూ కూడా తప్పకుండా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందువల్లంటే ఇక్కడ న్యూస్ మీరు చూడవచ్చు. ఈ న్యూస్లో క్లియర్గా స్టేట్మెంట్ అనేది మన స్పర్శ నుంచి ఇవ్వడం జరిగింది. అందులో ఏం చెప్పారంటే ఎవరిదైతే 15 ఇయర్స్ అబోవ్ ఎవరిదైతే అయిపోయిందో వాళ్ళది ఇన్ కేస్ కట్ అవుతున్నా కూడా ఫ్యూచర్లో ఆ అమౌంట్ అంతా రికవర్ చేసి ఆ ఇండివిజువల్కి ఇస్తామని చెప్పేసి క్లియర్గా ఇక్కడ స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది మొత్తం హిందీలో ఉంది. అయినా నేను షార్ట్లో చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఇదండి మన ఎక్స్ సర్వీస్మెన్కి చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్. సో ఇంకేమైనా డీటెయిల్స్ ఉన్నాయంటే తప్పకుండా నేను అప్డేట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.